ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అశోక్ రావు. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్. గ్రామం, మండలం? మహబాద్ డిస్ట్రిక్ట్, మండలం కోట్లాదే, పక్కన బేతూరు గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొన్ని 6 అన్న కాడ 2 నడుస్తున్నాయి, 4 వండుకున్నాయి. ఇప్పుడు బస్సు పెట్టిండు, బస్సు బాగానే ఉంది అనుకోండి. కాకపోతే దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎంప్లాయీస్కి టికెట్ తీసుకోవాలి. ఎంప్లాయీస్ కోసం, మెయిన్ ఎంప్లాయీస్ కోసం పెట్టినట్టు ఇది. వాళ్ళు వచ్చిపోతానికి ఎక్కువ అవుతుంది. జెంట్స్కి మామూలుగా సీట్లు కేటాయించాలి. ఎందుకంటే పే చేస్తుండే ఎక్కడి నుంచి వస్తుంది. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా, హైదరాబాద్ వస్తున్నా, నిలబడి రావాల్సి వస్తుంది. అట్లా కొన్ని చికాకులే బస్సులకి. కరెంట్ అంటావా 70% సబ్సిడీ వస్తుంది చాలా వరకు, ఇంకా 30% దానికి రావాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ పాలన బాగానే ఉండే, కానీ ఆయన కొంచెం ఒంటెద్దు పోకడల వల్ల కొంచెం దెబ్బతింది. మోనార్క్ యొక్క ఆయన అన్నది ఏది ఉంటుంది, ఆయనకి ఏది మెంటల్గా వస్తే అది చేసి అట్లా కొంచెం దెబ్బతిన్నా, లేకుండా ఆయన వచ్చేటోడు. అది మా విధంగా అయితే ఈయనది కూడా అంత ఈయన కమాండింగ్ లేదు కదా ఇప్పుడు ఈయనకి. ఈయన ఒక్కంతో అయితే బాగానే ఉండు, ఈయన ఒక్కడు చేయలేకపోతాడు. ఈయన మాట అయినట్టు లేరు. ఇంట చేసినేమో ఆన్లైన్ అప్పులు తెచ్చని చేసుకోవచ్చు, కానీ కాట్లా. అదే కేసీఆర్ ఉంటే మోనార్క్ ఒక్కడే కదా, ఆయన ఏదంటే అది. కాకపోతే ఏ రూట్లో పోతే ఆ రూట్లో మనం పోవాలి. ఇప్పుడు అట్లా లేదు, ఇట్లా లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నా లింగమ్మ. ఏం చేస్తుంటాం? వ్యవసాయం పనులు చేస్తాం. గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే చేస్తుండు. మాకు కంట్రోల్ బియ్యం ఇచ్చిండు, పింఛన్లు ఇస్తుండు, ఇండ్లు ఇచ్చిండు. నా కొడుకు జాబ్ వచ్చింది ఆయన వచ్చినాకనే. అన్నీ మంచిగానే చేస్తుండు మాకు. ఆయన బేకింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చింది, మంచిగానే చేస్తుండు ఆయన అయితే మాకు. మంచిగానే చేసిండు మాకైతే. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రుణమాపులు అన్నీ చేస్తూనే ఉండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గురించి వాడు ఊరికి ఓట్లు వేయించుకుంటూ పిల్లలకు జాబులు అన్నాడు, అయ్యి అన్నాడు, ఇవి అన్నాడు, ఏమి ఇవ్వలేదు, చేయలేదు. గ్రామానికి 4 ఇండ్లు కట్టిండు అక్కడెక్కడనో. ఆయన ఏం మంచిగా అనిపించలే మాకు. రేవంత్ రెడ్డి వచ్చినాకైతే మాకు మంచి అనిపించింది. అది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు నల్లాని సోమేశ్వరరావు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంటాం. గ్రామం, మండలం ఎక్కడ సార్? రెడ్డిగూడెం గ్రామం, మద్రాల మండలం, సూర్యాపేట జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగానే ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన. కాకపోతే ఏంటంటే రైతులకు కొంచెం ఈ రైతు బంధు వేయలేదని ఇబ్బంది అంతే. రైతు బంధు వేస్తే పర్వాలేదు, బాగానే ఉన్నది. రైతులం కాబట్టి చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాం అంతే. రైతు బంధు పడాలి. రుణమాఫీ కూడా కొంతమందికి కాలేదు, అయితే బేసిక్ ఉంటుంది పాలన. ఇంకా కొంచెం టైం తీసుకుందాం, ఇంకో సంవత్సరం అట్లా అయితే ఇంకేమైనా మార్పు వస్తుందేమో అని ఆలోచన. అట్లా వెయిట్ చేయాలి అనుకుంటున్నాం అంతే. నా అభిప్రాయం ఓన్లీ అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వద్దు అట్లా మాట్లాడద్దు. అంటే పాలన బాగానే ఉండే ఈ రైతుల గురించి, కానీ కొంచెం అదే ఈ మంత్రులను ఎమ్మెల్యేలను కలవలేదని వినికిడి. దాని గురించి కొంచెం మార్చుకుంటే పర్వాలేదు. నెక్స్ట్ ఏమన్నా ఉంటే మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. సరే, ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సుధాకర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? బోర్వెల్స్. గ్రామం, మండలం? చిట్యాల మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు అంటే బడ్జెట్ లేదు. మెయిన్ ఏంటంటే గత పరిపాలనలో మొత్తం ఊడిచేసారు, మొత్తం ఏం లేకుండా. ఇప్పుడు
అమలు చేయాలంటే అమలు చేసిన పథకాలకు డబ్బులు సరిపోవట్లేదు కాబట్టి ఇక కొంచెం ప్రాబ్లం ఉంది. దాన్ని సరి చేయాలంటే బడ్జెట్ కావాలి. మెయిన్ బడ్జెట్ ఉంటే ఎవరైనా పని చేయగలుగుతారు. దాంట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో కొంచెం పర్వాలేదు, ప్రయత్నం చేస్తూ ఉండు. ఆ ప్రయత్నం కొనసాగిస్తుండొచ్చు, కొంచెం టైం పడుతుంది అంతే, పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ కేసీఆర్ అన్ని ప్రణాళికలు రూపొందించిండు కానీ అవన్నీ సరిగా కరెక్ట్ లేవు. ఇప్పుడు ఏంది ప్రాజెక్ట్ ఏముంది, ప్రాజెక్టు డ్యామేజ్ అయిపోయింది మొత్తం. ఆ డబ్బులంతా ఇక వాళ్ళ కుటుంబ పరిపాలనలో మొత్తం ఆగమనం చేసిర్రు. ఇప్పుడు ఏముందంటే ఎంతసేపు చెప్పు రైతులకు రైతు బంధు ఇస్తలేడు అని చెప్తారు, కానీ బడ్జెట్ లేనిది ఎక్కడి నుంచి ఇస్తారు? ఎవడైనా కుండలు ఉంటేనే కదా అన్నం పెట్టి ఎవరికైనా పెట్టేది. అది కొంచెం టైం పడుతుంది అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే.